నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి రావాలంటే భయపడేవారని అప్పటి ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించేవి. అంతేకాదు, పరదాలు కప్పుకుని జగన్ బయటికి వచ్చేవారని తరచూ ప్రతిపక్ష నాయకులు వెటకరించేవారు. ఈ నేపథ్యంలో 5 ఏళ్ల తర్వాత వైఎస్ జగన్ దంపతులు మొదటిసారిగా సామాన్య ప్రజానికంతో కలిసి విమాన ప్రయాణం చేయడం విశేషం. వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ను నడి రోడ్డుపై దారుణంగా హత్య చేయడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్ హుటాహుటిన తాడేపల్లికి వెళ్లారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా సతీమణి భారతితో కలిసి సాధారణ ప్రజానికంతో కలిసి ప్రయాణించడం అందరి దృష్టిని ఆకర్షించింది. జగన్ నుంచి తాము కోరుకున్నది కూడా ఇదే అంటున్నారు ఆయన అభిమానులు. జనంతో ఉంటే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని, మరీ ముఖ్యంగా వైసీపీ పాలనలో లోపాలు, ప్రస్తుతం కూటమి ఏలుబడిలో అరాచకాలు జగన్కు తెలుస్తాయని కార్యకర్తలు అంటున్నారు. దీనివల్ల వైసీపీని బలోపేతం చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేది ఆ పార్టీ కార్యకర్తల అభిప్రాయం. ఇదే రకంగా నిత్యం జనంలో ఉండేందుకు జగన్ ప్రయత్నించాలని వారు కోరుకుంటున్నారు. జనంలో ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని వైసీపీ కార్యకర్తల భావన. ఒకవైపు జగన్ను చాలా త్వరగా జనంలోకి రప్పిస్తున్న ఘనత చంద్రబాబు పాలనకే దక్కుతుందనే అభిప్రాయం వెల్లువెత్తుతోంది. ఏదో ఒక కారణంతో జగన్ జనంలో ఉంటే చాలా త్వరగా వైసీపీ బలపడి మళ్లీ టీడీపీతో ఢీ అంటే ఢీ అని తలబడతామని ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు అంటున్నారు. Please subscribe Dot News.